పట్నం పోరు ముంగిట అందివచ్చిన అవకాశాన్ని కేసీఆర్ మిస్ చేసుకున్నారా? అసెంబ్లీకి వచ్చి మాట్లాడే సువర్ణ అవకాశాన్ని చేజేతులారా వదులుకున్నారా? ఇక ఈ సెషన్లోనూ గులాబీ బాస్ వాయిస్ వినిపించుదా? మున్సిపల్ ఎన్నికల్లో ఇది బీఆర్ఎస్కు మరింత మైనస్ కానుందా? గులాబీ శ్రేణులు కూడా కేసీఆర్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారా? వాచ్ ది స్టోరీ. ఇటీవల దేకలేంగే అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటకొచ్చారు. ప్రెస్ మీట్ పెట్టారు. కేసీఆర్ ఆన్ ది ఫీల్డ్ అంటూ డైలాగులు చెప్పారు. సార్ వచ్చేస్తున్నారంటూ గులాబీ శ్రేణులు కూడా సందడి చేశాయి. కానీ చివరకు తుస్సుమనిపించారు. ఆయనేం మారలేదని మరోసారి స్పష్టమైపోయింది. అసెంబ్లీ సెషన్ ప్రారంభమై ఇన్ని రోజులు అయినప్పటికీ కేసీఆర్ జాడ లేదు. మొదటి రోజు మొక్కుబడిగా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు గులాబీ బాస్. 3 నిమిషాలు మాత్రమే సభలో ఉండి ఇంటికి పరిమితమయ్యారు. హైదరాబాద్ నందినగర్లోని ఇంట్లో గంటల పాటు అభిమానులకు ఫోటోలు ఇవ్వడానికి ఆసక్తి చూపారు కేసీఆర్. అసెంబ్లీకి రాకపోవడంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడి ఉంటే ఆ పార్టీకి ఎంతో మైలేజ్ వచ్చేది. మరీ ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల ముంగిట కీలకంగా మారేది. అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ మాట్లాడితే ఆయనకు కూడా హుందాగా ఉండేది. ఎందుకంటే బయట ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని గంటలు ఓదరగొట్టినా దానికి అంతగా వాల్యూ ఉండదు. అదే చట్టసభ వేదికగా ప్రజా సమస్యలపై గొంతెత్తితే అది ప్రజల్లోకి చాలా బలంగా వెళ్తుంది. పాలకులు కూడా దీనిపై ఆసక్తి కనబర్చారు. పాలమూరు రంగారెడ్డి పేరుతో సమరమే అంటూ డైలాగులు పలికిన ఆయన సడన్గా సైలెంట్ అయిపోయారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై గత కేసీఆర్ ప్రభుత్వ తీరును సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఎండగడుతుండడంతో బీఆర్ఎస్ ఒక్కసారిగా డిఫెన్స్లో పడిపోయింది. ముఖ్యంగా ఆ పార్టీకి కవర్ చేసుకోవడానికి కూడా ఏమీ లేదు. నాటి ఒప్పందాలను గణాంకాలతో సహా రేవంత్ సర్కార్ కౌంటర్ చేస్తుండడంతో గులాబీ హైకమాండ్కు ముచ్చెమటలు పడుతున్నాయి. అందుకే ఏదో ఒక సాకు పెట్టి మొత్తం సెషన్ను బాయ్కాట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. సెషన్ను బాయ్కాట్ చేయడం ద్వారా ఒక్కటి మాత్రం తేలిపోయింది. ఈసారి కూడా సభలో కేసీఆర్ మాట వినిపించే అవకాశం లేదు. అంటే గులాబీ బాస్ ఈ సెషన్కు కూడా ఇక రానట్లే. ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్కు మైనస్సే అన్న వాదన వినబడుతుంది. మున్సిపల్ ఎన్నికల ముంగిట సభకు వచ్చి కేసీఆర్ 4 మాటలు మాట్లాడితే ఆ పార్టీకి ఎంతో మైలేజ్ వచ్చేది. ప్రజా సమస్యలపై గొంతెత్తి మాట్లాడితే గులాబీ బాస్కు కూడా వ్యక్తిగతంగా పేరొచ్చేది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో అది కారు పార్టీకి ఎంతో కలిసి వచ్చే అంశంగా ఉండేది. కానీ ఆ సువర్ణ అవకాశాన్ని కేసీఆర్ మిస్ చేసుకున్నారు. మామూలుగానే అసెంబ్లీలో మాట కూడా వినిపించకుండా ఇంటికే పరిమితమైపోయారు. పైగా ఇంట్లో అభిమానులతో ఫోటోలు దిగడానికి గంటల పాటు సమయం కేటాయించి అసెంబ్లీకి మాత్రం రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష నేత పోస్ట్ అంటే సభానాయకుడి తర్వాత కీలకమైన పోస్ట్. ప్రధాన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపై మాట్లాడితే అది ప్రభుత్వంపై ఎంతో ఒత్తిడి పెంచుతుంది. ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయి. తద్వారా ప్రతిపక్ష నేతకు కూడా పేరొస్తుంది. కానీ ఎందుకనో కేసీఆర్ లాజిక్ మిస్ అవుతున్నారు. చేసిన తప్పే చేస్తూ అసెంబ్లీకి డుమ్మా కొట్టడానికే మొగ్గు చూపుతున్నారు. ఈసారి అసెంబ్లీ సెషన్ కూడా కేసీఆర్ రాకపోవడంపై బీఆర్ఎస్లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారట. ఎన్నికల ముంగిట సువర్ణ అవకాశాన్ని కేసీఆర్ చేజార్చుకున్నారని, తద్వారా తమకు కూడా నష్టం జరిగే ప్రమాదం ఉందని భయపడుతున్నారట. విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పట్నం పోరుకు ముందు తన వాయిస్ను, గోల్డెన్ ఛాన్స్ను గులాబీ బాస్ మిస్ చేసుకున్నారని తేల్చి చెబుతున్నారు.